morning, church family and friends. Let us go to pray. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తుల దేవ, సర్వాధికారి, నీకు స్తోత్రములు తండ్రి. గతించిన కాలమంతా తండ్రి మీ రెక్కల చాటు మా భద్రపరిచి మీ కృపలో ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా బలపరుస్తూ తండ్రి మీ కొరకు నాయన లోకంలో ఆయన నీ సాక్షులుగా జీవించటకు మీ కృపను మీ దయను మామించిన వాడా మీకు స్తోత్రం తండ్రి. ఎందరైతే ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా నీ కృప కొరకు కనిపెట్టుకుంటున్నారో అటువంటి వారందరినీ ప్రభా చూస్తున్న దేవా మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా నాయన ఎందరైతే ప్రభా బలహీనంగా ఉన్నారో వారందరినీ బలపరచండి, అనారోగ్యాలను మీరు స్వస్థపరచండి, మీ కృపలో భద్రపరచండి తండ్రి. నీ కొరకు ఆయన అనేక మందిని నీ సాక్షులుగా బలపరుచుకొని మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే తండ్రి మీకు స్తోత్రములు. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త మీకు స్తోత్రములు తండ్రి. ఎంతో మంది నాయన తండ్రి నాయన హాస్పిటల్లో ప్రభా రోగులుగా ఉన్నారు. అనేక మంది ప్రభువునైనా ఎస్ఐ తండ్రి నాయన పక్షవాయువుతో నాయగో తండ్రి నాయన వారు బాధపడుతున్నారు ప్రభా. అనేక మంది క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు ప్రభా. అనేక మంది ఎమర్జెన్సీలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా వారి గృహాన్ని నడిపించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు వారి కోసం ఆయన హాస్పిటల్ ఆయన యుద్ధ ప్రభా ఎదురు చూస్తూ వారు ఎప్పుడు వస్తారా క్షేమంగా బయటకని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. వారిని ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి అవసరాలు తీర్చండి ప్రభా. స్తోత్రం. అలాగే తండ్రి నాయన మీకు స్తోత్రం. పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. ఎవరైతే నాయన పిల్లలు ఆయన హాస్పిటల్లో తండ్రి నాయన ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారిని కూడా మీరు స్వస్థపరచండి, బలపరచండి ఇస్తున్నాము. ఆపరేషన్ అవుతున్న వారిని ఆయన చక్కని ఆపరేషన్ దయచేయండి. డెలివరీ విషయం సహాయం చేయండి ప్రభావ. ఎవరైతే డెలివరీ కోసం ఎదురు చూస్తారో వారి చక్కని డెలివరీ సులువైన కాన్పులు వారు దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నారు. లక్ష్యం కూడా అనేక మంది గొత్తండి ఏసయ్య తండ్రి ఆయన గొత్తండి యాక్సిడెంట్ లైఫ్ ప్రభా ఆయన హాస్పిటల్ ఉన్నారు ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆయన వారిని స్వస్థపరచండి, క్షేమముగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారికున్న ప్రతి విధమైన ఆర్థిక అవసరాలు తీర్చండి. డైనామిక్స్ మీ సహాయం, మీ కృప, మీ పాపుదల నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రములు. ఈ రోజంతా మీ కృపలో భద్రపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. My dear church family and friends, welcome to devotion. వాక్యమును మనం చదువుకుందాం. ఇంతకాల సమయం కొరకు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యాన వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4, 5, 8 వచనాలు, ఈ 3 వచనాలు మనము చదువుకుందాం. Psalms chapter 37 verse 4, 5 and 8 మనము జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, అది కీడుకే కారణము.
మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనే మన హృదయ వాంఛను తీర్చేవాడు. దేవుడు మనకున్న ఆశలు తీర్చాలండి, దేవుడు మనకున్న ఆలోచనలు నెరవేర్చాలండి. తప్పకుండా మనము దేవుని బట్టి సంతోషించేవారిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బట్టి మనము సంతోషించేవారిగా ఉంటే గనుక, ఆయన్ని బట్టి మనం ఆనందించే వారికి ఉంటే గనుక, ఆయన బట్టి మనం ధైర్యపడే వారికి ఉంటే గనుక, ఆయన కొరకు ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారంగా ఉంటే గనుక, తప్పకుండా దేవుడు మన కార్యములు ఆయన నెరవేరుస్తాడు, మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. మన మార్గములను కూడా దేవుడికి అప్పగించాలి. చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దేవునికి ఈ విధంగానే జీవించాలి, దేవుణ్ణి నేను ఈ విధంగా మహిమపరచాలని మనము ఆశపడతాము. కానీ హృదయంలో ఆశ ఉంటది, ఆలోచనలు ఉంటాయి, కానీ దాని మన మార్గములు దేవుడికి అప్పగించాం. మన ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి, మన క్రియలు ఒక విధంగా ఉంటాయి. మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మన క్రియలు అలా ఉంటాయా? మన ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మన క్రియలు కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. మరి దేవుడు ఎప్పుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు, మనకున్న ఆశలు తీర్చి మనను ఆయన మన హృదయానికి సంతోషాన్ని నెమ్మదిని కలుగు చేస్తాడు. ఎప్పుడైతే మనము ఆయనకి ఇష్టమైన లోపల జీవిస్తామో, ఎప్పుడైతే దేవుడిని బట్టి మనం సంతోషించే వారం ఉంటామో, అప్పుడే దేవుడు మనకున్న ఆశలు మనకున్న ఆలోచనలు ఆయన నెరవేరుస్తాడు. మనము పూర్తిగా దేవుడిని నమ్మకించాలి, మన మార్గాలను అప్పచెప్పాలి. అప్పుడు ఆయన మన కార్యములు ఆయన సఫలపరుస్తాడు, మన కార్యములైనా నెరవేరుస్తాడు. మనం ఏవైతే అనుకుంటున్నామో, ఏవైతే తలస్తున్నామో అవన్నీ నెరవేర్చేవాడు దేవుడు, ఆయన ద్వారా జరుగుతాయి. ఎందుకంటే సాంత్వనంలో మాట ఉంటది, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము అని రాయబడింది. అంటే మన హృదయం ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు ఉంటాయి. ఏదో దేవుని కొరకు ఏదో చేద్దాం అనుకుంటాం కానీ చేయలేకపోతూ ఉంటాం. ఎందుకు చెప్పమంటారా? దేవుని పట్ల, దేవుడికి మన పట్ల ఉన్న ఆ యొక్క తీర్మానం ఏంటి, దేవునికి మన పట్ల నా చిత్తం ఏంటి అనేటువంటిది మనం ఫస్ట్ గ్రహించుకోవాలి. మన ఆలోచన ప్రకారం వెళ్ళిపోతే గనక మనకి విచారం కలుగుతూ ఉంటది, ఒకసారి మన బాధ కలుగుతూ ఉంటది. అయ్యో, ఎందుకు ఇలాగ నేను ఆలోచన చేస్తున్నాను, ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు నేను అనుకున్నా చేయలేకపోతున్నాను, ఎందుకు దేవుడిని నేను మహిమపరచలేకపోతున్నానని చాలా సందర్భాల్లో మనము బాధపడిన సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో విచారపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, మై డియర్ చర్చ్ అండ్ ఫ్యామిలీ, ప్లీజ్ రిమెంబర్ గాడ్స్ థింగ్స్. దేవుని యొక్క విషయాల గురించి మనం ఎక్కువ థింకింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించి ఎక్కువ మనం ఆలోచించేద్దాం. అలాగే చాలా మంది వారికి ఉన్న ఆశలు తీర్చిపడపడిన కారణం ఏంటంటే, మరొకటి అక్కడ కీర్తనలు 37వ అధ్యాయము 8వ వచనం, చాప్టర్ 37:8 లో, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కిడికే కారణం. చాలా మంది తన కోపం విడిచిపెట్టలేకపోతే, చాలా మంది ఆగ్రహం, ప్రతి చిన్న విషయానికి వారు ఎక్కువగా అధికముగా వారు బాధపడిపోతూ ఉంటారు. ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము. వ్యసనం అంటే ప్రతి చిన్న విషయానికి తొందర పడిపోవడం, దిగులు పడిపోవడం, చిరాకు పడిపోవడం, వ్యసనం అనేటువంటిది మనకు ఉండకూడదు. అది ఎందుకు అలా ఉంటే దానివల్ల ఏమవుతుందంటే, దానివల్ల మనకి కీడు రాబోతుందంట.
దానివల్ల కీడు రాబోతుంది. కాబట్టి తప్పకుండా మనము దేవునికి ఇష్టంగా జీవిద్దాం ఈ లోకంలో, దేవుడు మహింపరిచే వారిగా జీవితం ఈ లోకంలో. ఆయనకున్న ఆలోచనలు, ఆయనకున్న దేవుడు మన పట్ల అసలు దేవుడు మన పట్ల ఏమి తలాంచాడు అనేటువంటి ఫస్ట్ మనం ఆలోచన చేద్దాం. మనుషుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే గనక మన విచారమే, కానీ దేవుని గురించి మనం ఎప్పుడైతే ఆలోచన చేసి తండ్రి ఇదిగో నాయన ఈ విధంగా జీవించాలని ఆశపడుతున్నాను, నేను ఈ విధంగా ఉండాలని ఆశపడుతున్నాను తండ్రి, తప్పకుండా నా కార్యాలు జరిగించున్నాయన అని చెప్పి దేవుడు ఆధారపడితే దేవుడు తప్పకుండా మన కార్యాలు జరిగిస్తాడు. వాక్యం రాయబడి మాట ప్రకారము Psalm chapter 37 verse 4, 5 and 8 ఈ 3 వచనాలు మన జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుడు మన హృదయ వాంఛలు తీర్చాలంటే తప్పకుండా మన మార్గాలను తప్పించాలి. తప్పకుండా మనం దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచాలి. ఫస్ట్ we depend on the God. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క మార్గాలు ఆయన పూర్తిగా అప్పగించాలి. కాబట్టి తప్పకుండా దేవుడు మన పట్ల ఆయన ఉన్న ఆలోచనలు, అనుకున్న తలంపులు నెరవేర్చబడాలి. మన హృదయవాంఛ తీర్చాలంటే మనము దేవుణ్ణి బట్టి సంతోషించే వారంగా ఉండాలి. యెహోవాను బట్టి సంతోషించుము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని బట్టి సంతోషించే వారంగా ఉండాలి. మన మార్గాలు పూర్తిగా చెప్పాలి. ఏదైనా సరే ఆయన ఏదైతే బాధ పెడుతుందో, ఏ ఆలోచన అయితే బాధ పెడుతుందో, ఏ క్రియలైతే బాధ పెడుతున్నాయో అవి పూర్తిగా మనం విడిచిపెడతాం. అప్పుడు కానీ దేవుడు మనం బట్టి ఆయన సంతోషించడు, ఆనందించడు. తప్పకుండా దేవునికి ఇష్టంగా ఈ లోపల జీవిద్దాం. దేవునికి నామములకు మహిమ తెద్దాం. దేవుని పిల్లలుగా ఆయన సాక్షులుగా ఈ లోపల జీవిద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. Thank you so much for your watching. My church family and friends, be the light. Thank you.